పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. 2వ అధ్యాయము 20వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా శరీరమందు జీవించిన జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు రాస్తున్న ఈ మాట తన జీవితంలో ఒక గొప్ప ప్రార్థన అంశముగా తను పెట్టుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఇది దేవుడు కోరుకునే అత్యున్నతమైన ఆరాధన. జీవితాన్ని దేవునికి మనం ఇవ్వాలి అని అంటే ఇలాంటి భక్తిలోనికి మనం ఎదగాలని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వాక్యం విని ఈరోజు ఇక్కడే ఏదో ఉద్రేకంతో మనం నిర్ణయాలు చేసి వెళ్ళిపోకుండా, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రతి దినము మన జీవితంలో ప్రభువా, నా వ్యక్తిగత జీవితాన్ని, నేను అనే స్వభావాన్ని వెనక్కి వెళ్ళి నువ్వు నాలో కనబడాలి ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేయాలని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ వాక్యం వింటాము, వినిన తర్వాత దానిని ప్రతిరోజు మన జీవితాల్లో అన్వయించుకోవాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ప్రతిదినం అలా భక్తి చేస్తామో ఇంత గొప్ప భక్తి స్థాయిలోనికి మనలందరినీ దేవుడు ఎదిగింప చేస్తాడు. కనుక ఇక్కడ పౌలు రాస్తున్న ఈ వాక్య భాగాన్ని చదివితే సుమారు 8 సార్లు నేను అనే స్వభావాన్ని తను అక్కడ మేకులు కొట్టి సిలువ వేసినట్లుగా, లేక నేను కాదు, ఇంకా నేను కనబడకూడదు అని సుమారు 8 సార్లు కనబడతా ఉంది. చూడండి, మొట్టమొదటిసారి నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అన్నాడు. 2 జీవించువాడను అన్నాడు. 3వది నేను కాను అని అంటా ఉన్నాడు. 4వది నా యందు. 5 నేనిప్పుడు. 6 నన్ను ప్రేమించి. 7 నా కొరకు. చివరిది అంటా ఉన్నాడు జీవించుచున్నాను అనే మాట అన్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. సిలువ వేయబడ్డాను అని అనలేదు, వేయబడతాను అని అనలేదు. కంటిన్యూస్ టెన్స్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను, అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట వాడుతూ ఉన్నాడు. అంటే ప్రతి దినము కూడా నన్ను నేను ఏం చేస్తూ ఉన్నాను, అదుపు చేసుకుంటా ఉన్నాను. నన్ను నేను మేకులతో కొట్టుకుంటా ఉన్నాను, అనగా బంధించుతూ ఉన్నాను. నేను కనబడకుండా నా జీవితంలో ప్రతి క్షణము ప్రయాసపడుతున్నాను. ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే, ఒకప్పుడు హింసకుడు, అంటే తన వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటా ఉన్నాడు. తన వ్యక్తిత్వంలో పౌలు హింసకుడు, దూషకుడు, హింసించేవాడు. అంటే ఎలా హింసించాలి అని ఆలోచించేవాడు. ఎవరినైనా హింసిస్తే ఆనందించేవాడు. అంటే తన ఆనందం అంతా కోరిక, హింస తీర్చుకోవడంలో ఆనందించేవాడు. దూషకుడు, హానికరుడు అనే మాట రాశాడు. అంటే పౌలుతో ఊరికినే ఎవరు గొడవ పెట్టుకోవడానికి లేదు. తను హానికరుడు, ఎలాగైనా సంఘాన్ని లేక ప్రభువుని వెంబడిస్తున్న వారిని చంపేయాలని తిరుగుతూ ఉన్నాడు. సంఘం కూడా పౌలుకి భయపడింది, నరహంతకుడు. కనుక ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు పౌలు. ఇదంతా ఎక్కడికో వెళ్ళిపోలేదు ప్రభువుని నమ్మిన తర్వాత. జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాలి. నేను అనే స్వభావం అకస్మాత్తుగా మాయమైపోతుంది.
నేను అనే స్వభావం మనలోనే ఉంటుంది. అందుకే పౌలు అంటున్నాడు, నా గత జీవితం అంతా నేను అనేది క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నాను. నా తలంపులన్నీ ప్రతిసారి అవి పుట్టిన ప్రతిసారి దేవునికి అప్పగించుకుంటా ఉన్నాను, బంధిస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడ పాపానికి ఇంకొక పేరు ఏం పెట్టాడంటే నేను అనే పేరు పెట్టుకుంటా ఉన్నాడు. ఇలాంటి గొప్ప సేవకులు మన తరంలో లేవాలి. పాపాన్ని గురించి వివరిస్తున్నప్పుడు ఎక్కడో చూపించట్లేదు, తన అంతరంగాన్నే చూపించుకుంటా ఉన్నాడు, తన వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు యొక్క పత్రికలు చదివిన, తన ఒప్పుకోలు చదువుతున్న, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని అంటాడు ఒక చోట నేను ప్రధాన పాపిని అంటాడు. కనుక పౌలు లోపల అంతరంగంలో జరిగే పోరాటం రాసినట్లు ఎవరూ రాయలేదు. ఎందుకంటే తన జీవితంలో అంతగా తను తాను చూసుకుంటూ జాగ్రత్తగా దేవునికి తను తాను అప్పగించుకుంటా ఉన్నాడు. ఒక 2 చెట్లు కలిసి పెనవేసుకొని పెరిగితే ఆ 2 చెట్లను ఎలా విడదీయలేమో పౌలు అంటున్నాడు, నేను పాపము కలిసిపోయి ఉన్నాము. పాపానికి ఇంకొక పేరు నేనే. అందుకే పాపం చేసిన వ్యక్తి పాపి అని అంటాం. బైబిల్ ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు అనే మాట రాయబడి ఉంది. కనుక పౌలు అంటా ఉన్నాడు, మా ఇద్దరిని వేరు చేయగలిగింది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి దినము ప్రార్థిస్తూ నా విశ్వాసం ఏంటంటే, నా జీవితంలో నేను విశ్వాసం ఉంచేది, నా యాత్రలో ప్రతిరోజు ఒకే ఒక్క నమ్మకం ఏంటంటే, ప్రభువా ఈరోజు నేను అనే స్వభావాన్ని సిలువ వేయి ప్రభువా. ఈరోజు ఎక్కడ నేనేం చేయకూడదు, కనబడకూడదు. అందుకే ఈరోజు 3 ప్రాముఖ్యమైన అంశాలు ఈ వాక్య భాగంలో చదువుదాం. ఒకటి, పౌలు యొక్క గుర్తింపు. మొట్టమొదటిది పౌలు యొక్క గుర్తింపు. రెండవది పౌలు యొక్క సమర్పణ ఆ గుర్తింపు కొరకు. మూడవది పౌలు యొక్క విశ్వాసం. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? పౌలు యొక్క గుర్తింపు. 2 తన సమర్పణ. 3 విశ్వాసం. మొట్టమొదటి తన గుర్తింపులో ఏమన్నాడంటే, నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అంటే తన గుర్తింపు, నేను ఒక చనిపోయిన వ్యక్తిని అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? నేను ఒక చనిపోయిన వ్యక్తిని, నేను ప్రతిదినం చనిపోవడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, నేను చనిపోవడమే దేవుడు నాలో బ్రతకడం అన్నాడు. నా దురాశలు చంపడమే దేవునితో నడవడం అన్నాడు. పాపాన్ని చంపడమే ఆత్మీయ ఎదుగుదల అనే మాట అన్నాడు. ఇంకొక భక్తుడు అన్నాడు, పాపము తీయగా ఉన్నంతకాలము క్రీస్తు చేదుగా ఉంటాడు అన్నాడు. ఎప్పుడు పాపము చేదుగా ఉంటుందో క్రీస్తు తీయగా మారుతాడు అనే మాట రాశాడు. కనుక పౌలు జీవితంలో ప్రతిరోజు ఒక ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, ప్రభువా ఈరోజు ఎక్కడా కూడా నా వ్యక్తిత్వం కనబడకూడదు. నేను ఎన్నడూ ఈరోజు నిన్ను దాటి ముందుకు వెళ్ళిపోకూడదు. నేను మాట్లాడినా, నేను ఏం చేసినా, నా పనిపాట్లలో, నా జీవిత విధానం అంతటిలో నువ్వు మాత్రమే కనబడాలి అని పాత జీవితాన్ని సిలువ వేయమని విశ్వాసముతో జీవిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇది దేవునికి అత్యున్నతమైన ఆరాధన. చూడండి, బాప్తిసం తీసుకున్నప్పుడు ఇది మనుషుల ఎదుట మాత్రమే కాదు, జాగ్రత్త వినండి, ఇది దేవుని ఎదుట కూడా జరిగేది. బహిరంగ బాప్తిస్మమే కాదు, అంతరంగములో కూడా జరగాలి. దేవుని ఎదుట కూడా జరగాలి. దేవుని ఎదుట కూడా మనం సాక్షులంగా జీవించాలి. బయట మనుషులకి చాలాసార్లు మనం దేవుని కొరకు జీవిస్తామని చెప్తాం, కానీ అంతరంగములో కూడా దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు చనిపోయిన వ్యక్తులుగా ఉన్నామా? అందుకనే బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారని పేతురు తన ప్రసంగంలో చెప్పాడు. యేసు ప్రభు కూడా తన పరిచర్య ప్రారంభించక మునుపు బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళాడు. జాగ్రత్త వినండి, ప్రభు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు పాపక్షమాపణ కొరకు వెళ్ళిన వ్యక్తి కాదు. ఎందుకు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వెళ్తున్నాడంటే, బాప్తిసం అనేది ఎంత ప్రాముఖ్యమైనది, ప్రజలందరి ఎదుట సాక్ష్యం ఎంత ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి ప్రభు ఒక సాదృశ్యముగా మనకు మాదిరికరంగా వెళ్తూ ఉన్నాడు. అయితే జాగ్రత్త వినండి, ప్రజలందరి ముందు నిర్ణయం చేయకముందు ఇక్కడ బాప్తిసం తీసుకున్న మన అందరం దేవునితో నిర్ణయం చేశామా, ప్రభువా
నేను ఈ రోజు నుంచి, లేక నేను బాప్తిసం తీసుకున్నప్పుడు, లేక ప్రతిరోజు, ప్రభువా నేను ప్రతిరోజు కూడా నేను అనే స్వభావాన్ని చంపి నిన్ను నా జీవితంలో అధిపతిగా, నీ మాట వినే వ్యక్తిగా నేను పెట్టుకుంటాను ప్రభువా అని మనం నిర్ణయం చేస్తూ ఉన్నామా? అందుకే యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది అనే మాట ఉంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అనగా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకా నేను జీవించను, దేవా నీవే నాలో జీవించు అని ప్రార్థన చేసుకుంటామో అప్పుడే మనం దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మారుతాం. అదే దేవుని వాక్యం సెలవిస్తాం. రెండవది, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట అన్నాడు. నా ఆనందము కాదు జరిగేది, ఎవరు ఆనందం జరగాలి చెప్పండి? దేవుని ఆనందం. ఎందుకంటున్నాడంటే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అంటే ఈ భూమి మీద ఆయన వలె నన్ను ప్రేమించే వ్యక్తి ఇంకెవరు లేరు. కనుక నా జీవితంలో నా ఆనందం ఒకవేళ నన్ను నాశనానికి తీసుకువెళ్తుంది, నా ఆనందం దేవుని చిత్తానికి దూరం చేస్తుంది. కనుక నా ఆనందం కాదు, దేవా నీ ఆనందమే నాలో జరగాలని ప్రతిరోజు ఆత్మీయంగా తన జీవితంలో చనిపోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి బాప్తిసాలు ఇస్తూ ఉన్నాం. బాప్తిసాలు ఇస్తూ ఉంటే ఆ వాగు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంది. కనుక నిలబడ్డమే కొద్దిగా కష్టంగా ఉంది. అందరు చేతులు పట్టుకొని నిలబడ్డాం. ఒకవేళ ఎవరైనా చేయి వదిలేస్తే పడిపోయే పరిస్థితులు, కింద రాళ్ళు ఏమైనా ఉన్నాయి. ఒక వ్యక్తిని బాప్తిసం ఇచ్చినప్పుడు ముంచి పైకి లేపాడు. లేపినప్పుడు అంతా మునగలేదు, వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఒక ఇద్దరు బాప్తిసాలు తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చాడు లోపలికి. అన్న నాకు మళ్ళీ బాప్తిసం ఇవ్వు అన్నాడు. ఎరా మళ్ళీ ఎందుకు బాప్తిసం ఇవ్వాలంటే బయట ఎవడో చెప్పాడంట, నువ్వు పూర్తిగా మునగలేదు, నీ ముఖం, నీ కళ్ళు మునగలేదు, నీ నోరు మునగలేదు, కనుక నీ మాటలు నీ చూపు మారదురా, నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళి మునుగు అన్నాడు. అంటే మళ్ళీ లోపలికి వచ్చాడు, వాడిని మళ్ళీ పూర్తిగా ముంచి పైకి లేపాడు. అంటే జాగ్రత్త, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అనగా ఒక వ్యక్తి నీటిలోనే మునగడం కాదు, నీటిలో మునిగినప్పుడు ప్రతి అణువు తడుస్తుంది. అలాగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం పొందినప్పుడు ప్రతి అణువు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటుంది. అది అంతరంగములో ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. వింటున్నారు జాగ్రత్తగా? కనుక బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బల్లలోకి వెళ్తున్నాం. ఒకవేళ తప్పిపోయి ఉంటే ప్రభు అన్నాడు, ఇది నా శరీరము, నా రక్తము తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా వ్యక్తిత్వాన్ని నీకు ఇస్తాను, నా శరీరాన్ని నీకు ఇస్తాను, నా ఆత్మతో నిన్ను నింపుతాను. అప్పుడు నీ బలహీనతలన్నీ నువ్వేం చేస్తావు? జయిస్తావు. నువ్వు చూసే విధానం ప్రతి అణువు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటుంది. సమస్తము ఆయనలో, ఆయన స్వాధీనంలో ఉండాలి. అదే పౌలు అంటున్నాడు, నేను మరణించాను, నా గుర్తింపు ఇంకా లేదు. పౌలు కనబడట్లేదు. పౌలు అంటున్నాడు, నేను కాదు, ఎవరు కనబడాలి? మాట్లాడండి, ఎవరు కనబడాలి? క్రీస్తే కనబడాలి. ఈ మాట వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రశ్న వేసుకుంది. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు కనబడతా ఉన్నారు? ఇంకా ఎవరు మన జీవితాన్ని పరిపాలిస్తూ ఉన్నారు? పాత స్వభావమేనా, మన అంతరంగమేనా, మన మనసేనా, పాత హృదయమే మనల్ని ఇంకా పరిపాలిస్తూ ఉందా? పౌలు అంటున్నాడు, గత జీవితం అంతటి పైన దేవుని ఆత్మకు నేను అధికారం ఇచ్చాను, నేను కనబడట్లేదు ఇంకా. పేతురు జీవితాన్ని ఆలోచించండి. పరిశుద్ధాత్మ చేత నింపబడి పెంతెకొస్తు దినాన్ని ప్రసంగం చెప్పడానికి ఇలా నిలబడ్డాడు. అప్పుడు ఒక మాట రాయబడి ఉంది, పేతురు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై అనే మాట. తనలో ఉన్న భయమంతా పరిశుద్ధాత్మ దేవుడు సిలువకు మేకులు పెట్టి కొట్టాడు. చాలా భయపడ్డాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసేవాడు, ఏది పడితే అది తనకు నోటికొచ్చింది చెప్తూ ఉండేవాడు. ఇవన్నీ ప్రక్కకు వెళ్ళిపోయి ఒకరోజు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు. తను ఏం మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మే మాట్లాడుతూ ఉన్నాడు. 3,000 మంది ప్రభావితులైపోయారు ఆ మాటలకి. 3,000 మంది ఇంటికి వెళ్ళి జీవితాలు బ్రతుకుతే దేవుని కొరకే బ్రతకాలి అని అనుకున్నారు. ఇంత ప్రభావితం చేయగలిగాడు అని అంటే అది పేతురు కాదు, ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. అది పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ క్రొత్త నిబంధన అంతా మనకు కనబడేది నేను కాదు, క్రీస్తే. క్రీస్తే. ఒక నిమిషం ఆగి మన జీవితాల్లో ప్రశ్న వేసుకుందాం, నేను కనబడుతున్నానా?
ఒకవేళ నేనే కనబడుతుంటే ప్రభు బల్ల తీసుకునేటప్పుడు, ప్రభువా నీ రక్తాన్ని తీసుకుంటా ఉన్నాను, నీ శరీరాన్ని తీసుకుంటా ఉన్నాను, నీ వ్యక్తిత్వం నాలో కనబడడానికి నాకు సహాయం చేయ ప్రభువా. అందుకే బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితాల్లో మనుషులు ఎదుటే కాదు మనం సాక్ష్యం ఇచ్చేది, వ్యక్తిగతంగా మన అంతరంగంలో ప్రతిరోజు దేవుని ఎదుట సాక్షులంగా మనము జీవించాలి. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిని యేసుప్రభు అన్నాడు, యోదయ, యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతముల వరకు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? సాక్షిగా జీవిస్తాడు. స్టెఫన్ని చూడండి, స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు దేవదూతలాగా కనబడ్డాడని రాయబడి ఉంది. ఈ మాట ఎవరు చెప్పుంటారు మీరు ఆలోచించండి. ఈ అపోస్తుల కార్యాలు లోకా రాశాడు. లోకా సన్నిహితంగా నడిచింది పౌలుతో. బహుశా పౌలే లోకాకి చెప్పుండి ఉంటాడు. ఆ రోజు రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫన్ ముఖంలో స్టెఫన్ కనబడలేదు. ఎవరు కనబడ్డారు? దేవదూత కనబడ్డాడు, లేక దేవుని యొక్క సేవకుడుగా కనబడ్డాడు, లేక స్టెఫన్ను చూసినప్పుడు యేసు ప్రభువే కనబడ్డాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. శత్రువులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వింటున్నారా? స్టెఫన్ యొక్క భయము, స్టెఫన్ కోపము, స్టెఫన్ యొక్క శరీర స్వభావం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వాధీనములో పెట్టుకున్నాడు. దానిని ఆయన మేకులు పెట్టి కొట్టాడు. ఇప్పుడు కనబడుతుంది స్టెఫన్ కాదు. ఎవరు కనబడుతున్నారు చెప్పండి? దేవుడు కనబడతా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో ప్రతి పరిస్థితిలో దేవుడు కనబడాలని ఆశిస్తూ ఉన్నాడు. అది మొట్టమొదటిగా ఒక విశ్వాసి దగ్గర దేవుడు కోరుకునేది, దేవుడు ఆశించేది, దేవునికి ఇష్టమైనది, అది దేవునికి ఇష్టమైన ఆరాధనది. యోసేపు తనలో ఉన్న అపవిత్రమైన తలంపులన్నీ కూడా సిలువ వేశాడు. తనలో ఉన్న అపవిత్రమైన తలంపులు తన్ని ప్రేరేపించలేకపోయినాయి. ఐగుప్తులో వాళ్ళందరూ పాపములో జీవిస్తూ ఉన్నారు, బబులోన్లో అందరూ పాపములో జీవిస్తూ ఉన్నారు, మిగతా ప్రాంతాలంతా పాపములో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు పాపము మనుషులను పరిపాలిస్తూ ఉంది, మనలను పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలిస్తే మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవిస్తాం. ఈ భూమి మీద ఎందుకు మనలను దేవుడు పంపించాడో ఆ ఉద్దేశం కొరకు జీవిస్తాం. అదే యేసుప్రభులో చూస్తాం. యేసుప్రభు చుట్టూ పాపం ఆవరించి ఉంది. ప్రపంచంలో ఉన్న దురాత్మ శక్తులన్నీ ఆ దినం ఆయన మీద పోరాడుతూ ఉన్నాయి. అయితే వాటన్నిటి మధ్య కూడా యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడిన అంత గొప్ప శక్తిని ఆయన విడుదల చేస్తూ ఆ రోజు ఆ దురాత్మ శక్తులు, అపవిత్రత, లోకము, పాపము ఏదీ కూడా ఆయన్ని ప్రభావితం చేయలేకపోయింది. అదే క్రైస్తవ జీవితం. అలాంటి భక్తిలోనికి మనం ఎదగాలి, అలాంటి కోరిక మనలో పుట్టాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఏదో పేరు పెట్టుకున్నాం, పుట్టుకతోనే క్రైస్తవుడు కాదు, తిరిగి జన్మించిన వ్యక్తి నిజమైన క్రైస్తవుడు, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి. అందుకే మీరు గమనించండి, యేసుప్రభు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడలేదు. భూమి మీద యేసుప్రభు మాట్లాడిన ప్రతి మాట దేవుణ్ణి మహిమపరిచింది. తండ్రి, నా జీవితం అంతటితో నిన్ను మహిమపరిచాను అన్నాడు. నాకు ఇచ్చిన తలాంతులన్నిటితో నిన్ను మహిమపరిచాను, నా పని ముగించాను అన్నాడు. పౌలు తన జీవితంలో ఎక్కడ ఒక్కసారి కూడా దేవునికి అవమానంగా మాట్లాడలేదు, జీవించలేదు. పిలాతు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఒక్క మాట మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదంటే దేవుడు తండ్రి మాట్లాడద్దు అన్నాడు. అందుకనే ఏమీ మాట్లాడట్లేదు. ఎక్కడ మాట్లాడాలో మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడకూడదో మాట్లాడాడు. ఈరోజు మన మాటలు అనగా మన తలంపులు సిలువ వేయబడ్డాయా? సైతానుని మహిమపరిచే తలంపులు, మాటలు సిలువ వేయబడ్డాయా? లోకాన్ని మెప్పించే మాటలు సిలువ వేయబడ్డాయా? లోకములో ఆనందించే చూసే చూపు సిలువ వేయబడిందా? హృదయ అంతరంగములో సైతానికి ఆనందముతో పుట్టే కోరికలు సిలువ వేయబడ్డాయా? పౌలు అన్నాడు, అన్నీ సిలువ వేయబడ్డాయి, అన్ని పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉన్నాయి, జీవించువాడను నేను కాదు. ఎలాంటి వ్యక్తినైనా దేవుడు మార్చగలడు. సవి అనే ఒక జాతి ఉంది, వారు ఇండోనేషియాలో ఉన్నారు. ఈ జాతికి రిచర్డ్సన్ అనే ఒక మిషనరీ బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ జాతిలో ఉన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఈ జాతికి ఎవరు ఎన్ని మోసాలు చేస్తారో వాడే నాయకుడు అవుతాడు. కనుక మొట్టమొదటి రోజు వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఊరంతా వచ్చి కూర్చున్నారు ఒక చోట. సువార్త ప్రకటించిన తర్వాత వారందరూ లేచి చప్పట్లు కొట్టి చాలా ఆనందించారంట. అబ్బా, ఎంత ఆనందిస్తున్నారు సువార్త వినేని అనుకుంటే, సువార్తలో ఇస్కరియోతు యోధా గురించి చెప్తే వారు అన్నారంట,
అలాంటి యోధ ఎక్కడుంటాడు, అలాంటి వాడు మా మధ్యనుంటే మా జాతికి వాడే నాయకుడు అవుతాడని యోధాని మెచ్చుకున్నారంట, యేసు ప్రభుని మెచ్చుకోలేదు. అలాంటి జాతిలో సువార్త ప్రకటించడం ఎంత కష్టమో ఆలోచించండి. ప్రతిరోజు కష్టపడుతున్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. నా దగ్గర ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన్ని దేవుడే ఇచ్చాడు, ఆయన్ని మీరు తీసుకుంటే మీ జీవితాల్లో ఎన్నడూ గొడవలు, ఎన్నడూ ఇంకా కొట్టుకోవడాలు ఇవేమి ఉండవు, నెమ్మది శాంతితో జీవిస్తారంటే అందరూ అన్నారంటే ఎక్కడున్నాడు ఆ బాబు? అప్పుడు అందరు తనడంట, మోకరించండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడే తన కుమారుణ్ణి మానవునికి దేవునికి మధ్య శాంతి కలుగ చేయడానికి ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అనగా శాంతికి అధిపతిని ఆయన ఇచ్చాడు. ఈరోజు మోకరించి ప్రార్థన చేస్తే నీకు కూడా ఆయన ఇస్తాడు. అప్పుడు నువ్వు మనుషులతో కాదు ముందు సమాధాన పడేది, ఎవరితో సమాధాన పడతావు? దేవునితో సమాధాన పడితే మనుషులతో సమాధానం దానికి అదే వచ్చేస్తుందని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఈ మాటలు విన్నవారు ఆశ్చర్యపోయి ఈ గ్రామం అంతా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి మాటలు చెప్తా ఉంటే ఏడుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప నెమ్మది, శాంతి, సమాధానంతో వారిని నింపాడు. డాన్ రిచర్డ్సన్ చరిత్రలో రాస్తూ ఆ రోజు నుంచి డాన్ రిచర్డ్సన్ చనిపోయే వరకు ఈ రోజు వరకు ఆ జాతిలో ఎవరికెవరు గొడవ పడకుండా ఈ రోజు వరకు నెమ్మది, శాంతితో జీవిస్తున్నారనే మాట రాయబడాను. అంటున్నారు జాగ్రత్తగా. ఆ సమాధాన పురుషుడు లేక యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడే మనకి దేవునికి సమాధానం వస్తుంది. అప్పుడే మనుషులతో సమాధానంలో జీవిస్తాం. అప్పుడే భూమి మీద ఎలా జీవించాలో తెలుసుకుంటాం. కనుక ఈరోజు మోకరించి ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభువా, ఈరోజే కాదు ఇంటికి వెళ్ళి చనిపోయే వరకు చేసేది ఏంటంటే, నాలో యేసు ప్రభు నన్ను పరిపాలిస్తున్నాడా, యేసు ప్రభుకి నన్ను నేను అప్పగించుకున్నానా, నా తలంపులు యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నాయా, యేసు ప్రభుకి నా జీవితాన్ని పరిపూర్ణంగా ఇచ్చానా, దాన్ని బట్టే దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. చాలా మందిరాలకి వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధిలో ఆనందిద్దాం అని కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, కొన్ని పాటలు పాడితే దేవుడు ఏం చేస్తాడు, ఆనందిస్తాడు, లేక కొన్ని పాటలు పాడితే మనకి ఆనందం వస్తుందని. జాగ్రత్త వినండి, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అని అంటే మనలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు, లేక యేసు ప్రభు నాకు కావాలి అని మనం ప్రార్థన చేసినప్పుడు. అంటే దేవుడు కోరుకునేది నాలో క్రీస్తులు కలిగి జీవించడం. అదే పౌలు చేస్తూ ఉన్నాడు. ఇంకా దాని మించి ఏం చేయట్లేదు పౌలు. ప్రతిరోజు నేను చేస్తుంది ఏంటంటే, నేను కాదు, నాలో ఎవరు జీవించాలి, క్రీస్తు జీవించాలి, నాలో క్రీస్తు కనబడాలి. నేను మాట్లాడినా, నేను ఏం చేసినా దయచేసి ఈరోజు ప్రార్థన చేసడం మాత్రమే కాదు, ప్రతిరోజు చేద్దాం. ప్రభువా, నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను కాలేజీకి వెళ్తున్నాను, నేను పని పాటలకు వెళ్తున్నాను. ప్రభువా, ఈరోజు నేను కాదు కనబడాల్సింది, ఈరోజు నువ్వు మాత్రమే కనబడాలి. అందుకే దావీదు అన్నాడు, నేను పండుకొనుట, నేను లేచుట, నేను కూర్చున్నా, నా మాట, నా హృదయ ధ్యానము సమస్తము నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. అందుకే యోహాను అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వెంటాయి. వ్యక్తిగత అనుభవం, అవి నన్ను వెంబడిస్తాయి, వాటిని నేను ఎరుగుదును, నేను నా గొర్రెలు కలిసి నడుస్తాం, నేను చెప్పింది వెంటాయి, వాటిని పేరు పెట్టి నేను పిలుస్తాను అన్నాడు. నాలో ప్రభువు వస్తే, నీలో ప్రభు వస్తే ప్రతి మాట నీకు ప్రభు అందిస్తాడు. స్టెఫెన్ ఎలా మాట్లాడాలో ప్రభు నేర్పించాడు. పేతురు ప్రసంగం అంతా ప్రభు దయచేశాడు. పౌలు అంటున్నాడు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అనగా పునరుద్ధానుడైన ప్రభు పరలోకానికి వెళ్ళిపోయి మరలా రెండో రాకడలో కనబడడం కాదు, పునరుద్ధానుడైన ప్రభు నాలోనికి వచ్చాడు, ఆయన నాలో జీవించడానికి తిరిగి లేచాడు, నాలో నివసిస్తున్నాడు ప్రభు అనే మాట చెప్తా ఉన్నాడు. ఆ పునరుద్ధానుడైన ప్రభుకి నేను సాక్షిని. అందుకే అన్నాడు, ఇంత పరిచర్య పౌలు ఎలా చేస్తున్నావంటే, పౌలు అన్నాడు, నేను కాదు, ఎవరు, క్రీస్తే. ఇన్ని శ్రమలు ఎలా అనుభవిస్తూ ఉన్నావు, నేను కాదు, క్రీస్తే. ఇన్ని భయాలు ఎలా పోరాడుతున్నావు, నేను కాదు, క్రీస్తే. నా భయాలన్నీ ప్రభుకి అప్పగించుకున్నాను. చూడండి, బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక పాట పాడతాం మనందరం, ఏంటంటే, నా సంకటములన్నీ తీరిపోయే అనే పాట పాడతాం. నా సంకటములన్నీ తీరిపోయినాయి అని అంటే అర్థం ఏంటంటే, నా బాధలన్నీ ఈ రోజుతో సమాప్తమైపోయినాయి. ఎందుకంటే ఈ రోజు నుంచి జీవించేది ఎవరు, నేను కాదు. ఎవరు జీవిస్తూ ఉన్నారు, దేవుడు జీవిస్తూ ఉన్నారు. ఇది భక్తుల జీవితంలో వ్యక్తిగత అనుభవాలు.
ఇదేదో పాట పాడి వెళ్ళిపోవడం కాదు, భక్తులు అనుభవంతో రాసిన పాటలు ఇవి. ఒక్కసారి దేవునికి తను తాను అప్పగించుకున్న తర్వాత తన జీవితాలే కాదు, తన బాధలు అన్నీ దేవుడు మోసి వారిని నడిపించడానికి ఇష్టపడతా ఉన్న దేవుడు. అందుకనే నేను కాదు జీవించేది, నేను అనే వ్యక్తి ఏం చేయబడాలన్నాడు? సిలువ వేయబడాలి. మొట్టమొదటిది, నేను జీవించట్లేదు, క్రీస్తే నాలో ఏం చేస్తా ఉన్నాడు? జీవిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువుకి అవకాశం ఇస్తే, ఈరోజు ప్రభువుకి జీవితాన్ని అర్పించుకొని ప్రభువుని ఆహ్వానిస్తే, నీ అంత ఆశీర్వాదకరమైన జీవితం భూమి మీద ఇంకేది ఉండదు. నీ జీవితాన్ని దేవుడు మలుస్తాడు. నీలో ఉన్న సైతాను స్వభావాన్ని అణిచివేస్తాడు, పాపాన్ని అణిచివేస్తాడు. నీ జీవితంలో ఎప్పుడు ఆనందించే జీవితాన్ని ఇస్తాడు. అది శ్రమైన, బాధ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ఆనందంతో ముందుకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే స్టెఫన్ని చూసినప్పుడు స్టెఫను కాదు దేవదూత అని ఎలాగన్నారో, మనల్ని చూసినప్పుడు కూడా ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి మారిపోయాడు, ఈ వ్యక్తిలో ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. కనుక ఆరాధన అనేది ఆదివారం వచ్చి ఇక్కడ చేసేది మాత్రమే కాదు, మన జీవితాలే ఆరాధనగా మారాలి అనే గొప్ప సాక్ష్యాన్ని పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం. ప్రభువా, దయచేసి ఈ దినము ప్రభువా నీ వ్యక్తిత్వంలోనికి నడిపించండి. నీ రక్తము నాలో ప్రవహింపచేసే దేవుడవు, నీ జీవము ప్రవహిస్తావని నా విశ్వాసముతో ఈరోజు నమ్ముతున్నాను. పౌలు విశ్వాసం అదే, దేవుడు జీవము నాలో ప్రవహింపచేస్తాడని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితాల్లో బ్రతుకుట నేను కాదు, క్రీస్తు కొరకు నేను జీవించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు ప్రభు. అలాగా మేము ప్రతి దినము సిలువ వేయబడి ఉండే ఆ భక్తిలోనికి నడిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ స్వాధీనములో ప్రభువా మీరు ఉంచుకోండి. నేను కాదు, క్రీస్తే అన్నాడు. నేను కనబడకూడదు, క్రీస్తే కనబడాలి. నా మాటలో కనబడాలి, నా చూపులో కనబడాలి, నా జ్ఞానేంద్రియాల్లో కనబడాలి, నా తలంపులో ప్రభువా, మనుషులు ఎదుటే కాదు, అంతరంగములో నీకు కనబడాలి ప్రభువా. నా మనసులో నువ్వు చూస్తూ ఉన్నావు, నా హృదయాన్ని చూస్తున్నావు ప్రభువా. నా అంతరంగం అంతా ఎరిగిన దేవుడవు. నీ ఎదుట నన్ను సాక్షిగా నిలబెట్టు. ఒకరోజు నేను నీ ఎదుట నిలబడినప్పుడు ప్రభువా, మేమందరం నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే యోగ్యమైన భక్తిలోనికి నడిపించండి. అలాంటి విశ్వాసములోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ, మీ నామాన్ని మీరు మా జీవితాల ద్వారా మహింపరచుకోమని, ఇంత గొప్ప సాక్ష్య జీవితంలోనికి, క్రీస్తును పోలిన జీవితంలోనికి మమ్మలను నడిపించమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.